హలో అండి, ఈరోజు నోరూరించే గుత్తొంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నానండి. నేను కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తానండి. కొత్తిమీర, చెక్క, లవంగ, కొబ్బరి, ఆనియన్. ఇప్పుడు అవన్నీ చూపించాను కదండి. ఇప్పుడు మసాలాకి ఏం కావాలో ఇప్పుడు అన్నీ దాన్ని మిక్సీలోకి వేసుకున్నామండి. ఇప్పుడు చూపించిండే ఐటమ్స్ అన్నీ వేసుకున్నాం. కొబ్బరి, చెక్క, లవంగ వేసుకుందాం. అలాగే ఆనియన్స్, పసుపు యాడ్ చేసుకుందామండి. దీన్ని ఇప్పుడు ఫైనల్గా మిక్సీ వేసుకోవాలి. దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఏంటో చూపిస్తారండి. ఇట్లా జస్ట్ ఉన్నాయి, ఇట్లా బ్రింజాలు కట్ చేసుకోవాలండి. ఇట్లా వంకాయలు ఇట్లా కట్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫైనల్గా పేస్ట్ చేసుకున్నానండి. ఇట్లా కొద్దిగా గట్టిగా చేసుకోవాలండి. వాటర్గా అయితే ఇట్లా. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. గిన్నె పెట్టేసుకున్నామండి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు హీట్ అయిందండి ఆయిల్. ఇప్పుడు పోపుకి వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు, మిరపకాయలు. ఇవి ఇంకా రొటీనే అండి. ఫైనల్గా ఆనియన్ వేగిందండి. దీంట్లో కొద్దిగా టమోటా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడే వేసేసుకుంటే ఇది కొద్దిగా పేస్ట్ లాగా వచ్చేస్తుందండి. వేగుతుంది టమోటా, ఆనియన్. మనము వంకాయలు స్టఫింగ్ చేసుకున్నాం కదండి, మసాలా ఇప్పుడు వేసుకున్నామండి. ఇట్లా 1 by 1 వేసుకున్నాం ఇట్లా. ఎందుకంటే ఈ ఆయిల్లోనే హీట్ అవుతాయండి వంకాయలు. ఇప్పుడు టర్న్ చేసుకుందామండి. ఇది 1 side అప్పుడు వేసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఆపోజిట్గా దీన్ని టర్న్ చేసేసుకోవాలి. ఇట్లా ఇది వేగలే చూడండి. ఇట్లా ఫైనల్గా అయితే బ్రింజాల్ ఉడికిందండి. ఇప్పుడు మసాలా అంతా ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఎంత కావాలో వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా థిక్ పేస్ట్ కావాలన్నా యాడ్. లాస్ట్లో ఏంటంటే బెల్లం తురుమండి. కొద్దిగా స్వీట్గా ఉంటే బాగుంటుంది. పులుపు స్వీట్ అంతా కలిస్తే బాగుంటుంది. ఇదే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 10 minutes వరకు అలాగే పెట్టండి. కొద్దిగా బాయిల్ అయిపోయాక మనము ఫైనల్గా ఇలా గుత్తొంకాయ నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇట్లా అన్నం పెట్టేసుకొని ఆనియన్ నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.